క్రీస్తునందు ప్రియమైన హైందవ క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మా యొక్క శుభములు తెలియజేస్తూ లైవ్ షో విత్ వీకేఆర్ అనే ఈ కార్యక్రమంలో ఈరోజు మత సామరస్యత కొరకు భారతీయ బాధ్యతలు అనే అంశంపై చర్చించడానికి నాతో పాటు సహోదరులు సాంబశివరావు గారు సిద్ధంగా ఉన్నారు. లైవ్ షో విత్ వీకేఆర్ అనే ఈ కార్యక్రమం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు యథావిధిగా కొనసాగుతుంది. ఈ వారం లైవ్ షో విత్ వీకేఆర్కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇటు ఫేస్బుక్ లైవ్లో కానీ అలాగే యూట్యూబ్ లైవ్లో కానీ చూస్తున్న మా ప్రియ హైందవ క్రైస్తవ సోదరులందరూ చెప్పబడుతున్న చర్చిస్తున్న ప్రతి విషయాన్ని మీరు ప్రేమతో ఆలోచించి స్వీకరించి వాస్తవాలను గ్రహించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అలాగే లైవ్ షోలో లేదా ఫేస్బుక్లో చూస్తున్న వారు కామెంట్స్ రూపంలో మీ ప్రశ్నలు అడగొచ్చు. అలాగే వ్యతిరేకంగా ఎవరైనా కామెంట్స్ చేస్తున్నట్లయితే మరి వారిని ఖండించడానికి కూడా మరొకరు రియాక్ట్ అవ్వద్దని కూడా నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ లైవ్ షో విత్ వీకేఆర్ అనే ఈ కార్యక్రమంలో మత సామరస్యత కొరకు భారతీయుల బాధ్యతలు అనే అంశంపై చర్చించడానికి నాతో పాటు సాంబశివరావు గారు సిద్ధంగా ఉన్నారు. ఆయనను పరిచయం చేసుకునే ముందు చిన్న ప్రార్థనతో కార్యక్రమంలోనికి మనం ప్రవేశిద్దాం. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, ఉన్నతమైన మీ కృపను బట్టి, అత్యున్నతమైన మీ ప్రేమను బట్టి ఈరోజు లైవ్ షో విత్ వీకేఆర్ అనే ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో భారతదేశంలో ఉన్న మతాల పట్ల, ఆ మతాల మధ్య సామరస్యత కొరకు భారతీయులుగా ఎవరి బాధ్యత ఏంటో గుర్తు చేయడానికి మీ కుమారులు మా సోదరులు సాంబశివరావు గారిని కూర్చోబెట్టి ఆయన ద్వారా అనేకమైన విషయాలు చర్చించి వాస్తవాలను ప్రజలకు అందించాలని ఈరోజు ముఖ్య అతిథిగా ఆయనను ఆహ్వానించాం. ఈరోజు ఈ కార్యక్రమంలో చర్చించబోయే అంశానికి సంబంధించిన ఎన్నో సంగతులు ఈ సమాజానికి అందించుచుండగా మీ కాపుదల మాకు ఇవ్వండి. వినుచున్న ప్రతి ఒక్కరూ వాస్తవాలను గ్రహించగలిగే మంచి మనసును అనుగ్రహించమని, అందరూ ఐకమత్యంగా భారతదేశంలో ఉన్న వివిధ మతాలకు చెందిన వారందరూ ప్రేమపూర్వకమైన వాతావరణంలో కొనసాగులాగిన ఈ కార్యక్రమం దోహదపడులాగిన కృప చూపించమని క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. లైవ్ షో విత్ వీకేఆర్ అనే ఈ కార్యక్రమంలో మత సామరస్యత కొరకు భారతీయ బాధ్యతలు అనే ఉన్నతమైన అంశాన్ని చర్చించడానికి నాతో పాటు సహోదరులు సాంబశివరావు గారు సిద్ధంగా ఉన్నారు. ఆయనను మీకు పరిచయం చేస్తూ చర్చను కొనసాగించాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. సాంబశివరావు గారు, మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీకు మా కృతజ్ఞతలు లైవ్ షో విత్ వీకేఆర్ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ మరి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాంబశివరావు గారు, మీ గురించి పరిచయం మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. మేము ఫేస్బుక్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో చూసాం. ఈ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలే కాకుండా ఆయా దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు కూడా మిమ్మల్ని చూశారు. మరి మీ గురించి పరిచయం, మీ పేరు, అలా మీ కుటుంబ నేపథ్యం, మీ ప్రాంతం గురించి తెలియజేస్తే మిగిలిన ప్రశ్నలోనికి లేదా మిగిలిన చర్చలోనికి మనం కొనసాగుదాం. తప్పకుండా అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు సాంబశివరావు అండి, సిహెచ్ సాంబశివరావు. అయితే మాది ఫస్ట్ విగ్రహారాధికుల కుటుంబం నుంచి వచ్చాము మేము. నా పేరు సాంబశివరావు అని ఎందుకు పెట్టారంటే, మరి మా తల్లిదండ్రులు వాళ్ళు ఫస్ట్ శివుణ్ణి పూజించేవాళ్ళు. గుంటూరు దగ్గర పెద్దకాకాని అని ఒక ఊరు ఉందన్నమాట, గుంటూరు పక్కనే. అక్కడ శివుడి దేవాలయం ఒకటి ఉంది. ఆ దేవాలయానికి మా తల్లిదండ్రులు అప్పట్లో వెళ్తుండేవాళ్ళు. తర్వాత నేను పుట్టిన తర్వాత మరి అక్కడే ఆ దేవాలయంలోనే అన్నప్రాసన అది చేశారు. అక్కడ పూజారి నాకు సాంబశివరావు అని పేరు పెట్టాడు అన్నమాట.
అట్లా ఆ విధంగా మేము ఫస్ట్ విగ్రహారాధికులుగా ఉండేవాళ్ళం. మేము చాలా పూజలు చేశాను, గుళ్ళకి వెళ్ళాను, పుట్టల్లో పాలు పోసాను, చాలా చేసాం అన్నమాట. అట్లా ఆ విధంగా మరి ఉంటున్న టైంలో పుస్తకాలు బాగా ఎక్కువగా చదివే అలవాటు ఉంది నాకు ఫస్ట్లో. అయితే ఆ టైంలో ఏమైందంటే ఈ పుస్తకాలు చదివేటప్పుడు ముఖ్యంగా హైందవ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో పురాణాలు కానివ్వండి, ఇతిహాసాలు కానివ్వండి, చదివేటప్పుడు నాకు కొన్ని ప్రశ్నలు తలెత్తినాయి మనసులో. ఆ ప్రశ్నలు తలెత్తడం, ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి సమాధానాలు కానివ్వండి, అవి కూడా నాకు ఆ గ్రంథాల్లో దొరకలేదు. సాంబశివరావు గారు, బ్రదర్, నేను అడిగిన దానికి మీరు కరెక్ట్గా చెప్పండి. నేను ఇంకా అడగబోతున్న విషయాలు కూడా ముందుగానే మీరు చెప్పేస్తున్నారు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నా ప్రశ్నను మీరు కరెక్ట్గా మీరు క్యాచ్ చేయాలని నేను కోరుతున్నాను. మీరు హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు. మీ పేరు సాంబశివరావు, అందుకే మీ పేరు సాంబశివరావు అంటే శివుని పూజించడం వలన మీ తల్లిదండ్రులు హిందూ మతానికి చెందిన కుటుంబానికి చెందిన వారు ఉండడం వలన, అంటే వారు హిందువులుగా ఉన్నప్పుడు మీరు జన్మించడం వలన మీకు ఆ పేరు పెట్టారు. ఓకే. అయితే హిందూ కుటుంబం నుంచి హిందూ తల్లిదండ్రులకు పుట్టిన మీరు క్రైస్తవ్యాన్ని ఎప్పుడు తెలుసుకున్నారు, ఏ వయసులో తెలుసుకున్నారు? అడిగిన దానికి క్లుప్తంగా మీరు సమాధానం చెప్తే ఎక్కువ విషయాలు మన సమాజానికి అందించవచ్చు. ఓకే. అంటే ఏ వయసులో మీరు క్రైస్తవులుగా మారారు, ఎందుకు క్రైస్తవ్యాన్ని స్వీకరించవలసి వచ్చింది? నేను సుమారుగా ఒక 10 సంవత్సరాల క్రితం, ఇంచుమించు 10 సంవత్సరాల క్రితం నేను మరి ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. కేవలం 10 సంవత్సరాలు? 10 సంవత్సరాల క్రితం అంటే 2009, 2008, 2000 అంతే, సుమారు 2008 ఆ టైంలో. అంతే, అట్లా ఆ టైంలో తెలుసుకోవడం జరిగింది. ఓకే. అన్వేషణ క్రమంలోనే తెలుసుకోవడం జరిగింది. ఓకే. ఎవరో చెప్పడం కానీ ఏదో ఇది చేయటం కానీ నాకేమీ లేదనమాట. నా అంతటి నేను స్వయంగా అన్వేషణ చేస్తున్న క్రమంలో నేను ఆ విధంగా తెలుసుకోవడం జరిగింది. ఆ విధంగా రక్షణలోకి వచ్చాను. ఓకే. అంటే క్రీస్తును ఏ విధంగా మీరు తెలుసుకున్నారా? సహజంగా హిందూ బ్యాక్గ్రౌండ్కి చెందిన వారు ఎవరైనా క్రీస్తుని నమ్మాలంటే ఏవో వాళ్ళ కుటుంబంలో ఏదో మేలు జరిగిందనో, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఏదో కలిసి వచ్చిందనో, అప్పులు తీరాయనో, బాధలు తీరాయనో, యేసు ప్రభు మా బాధలు తీర్చాలనే ఉద్దేశంతో చాలామంది నమ్ముకుంటూ ఉంటారు. మీరెందుకు క్రీస్తుని నమ్ముకోవాల్సి వచ్చింది? నాకైతే అది పూర్తిగా డిఫరెంట్ అండి. నాకు అటువంటిది ఏది కూడా మేలు జరిగినందువల్ల, లేదంటే ఏదో రోగం నయమైందని అటువంటి విషయాలు ఆ టైప్ ఆఫ్ నేను క్రీస్తుని తెలుసుకోలేదు ఆ కోణాల్లో. నేను కేవలం నాకు మనసులో వచ్చినటువంటి కొన్ని సందేహాలు. ఓకే. అది చెప్పాను కదా, నాకు బుక్స్ చదివే అలవాటు ఉంది బాగా. ఎక్కువగా హైందవ గ్రంథాలు బాగా చదివేవాడిని అప్పట్లో, పురాణాలు కానివ్వండి, ఇంకా ఏమన్నా కానీ. చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు నాకు చాలా సందేహాలు వచ్చినాయి. అవేవి కూడా నాకు మరి దేవుడు అంటే ఇలా ఉండాలా, ఇది దైవ గ్రంథాలు అంటే ఇలా ఉంటాయా అనేటువంటి ఆలోచనలు, నాలో రకరకాలుగా ఆలోచనలు వచ్చి నేను ఆ విధంగా దేవుడిని తెలుసుకోవాలనే ఒక అన్వేషణలో, సత్యాన్వేషణలోకి వచ్చాను ముందు. అసలు ఓకే. పక్షపాతాన్ని పక్కన పెట్టాను, మనసులో ఉన్నటువంటి పక్షపాతాన్ని పక్కన పెట్టి నేను అన్వేషణ చేస్తున్న క్రమంలో మరి నేను ముఖ్యంగా 3 గ్రంథాలు పరిశీలించాను. హైందవ గ్రంథాలు కానివ్వండి, బైబిల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి. అంటే ఖురాన్ కూడా పరిశీలించాను. నాకు వీటన్నిటిలో కూడా పరిశీలించినప్పుడు నాకు సత్యం అనేది బైబిల్లో మాత్రమే కనపడింది. ఓకే. అందువల్ల నేను ఆ విధంగా రక్షణలోకి రావడం జరిగింది. సరే. అంతే తప్ప నాకు ఏదన్నా ఎవరు మభ్యపెట్టడం కానీ ఎలాంటిది అసలు ఆ ఛాయలు కూడా లేవు అనమాట. ఓకే. చాలా సంతోషం అండి, మీరు క్రీస్తు నమ్ముకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మీరు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కువ కనబడుతున్నారు. ఎక్కువ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ మీరు ఎక్కువ మతోన్మాదులు చేస్తున్న చర్యలకు సమాధానాలు ఇస్తూ కనబడుతున్నారు. అంటే మీరు క్రైస్తవ మత ప్రచారకుల, అంటే పాస్టర్గా మీరు ఏమైనా ఉన్నారా, స్వార్థికునిగా ఉన్నారా, లేక కేవలం ఇలాంటి వాటిని ఖండించడానికి మాత్రమే ఒక క్రైస్తవుడిగా మీ ధర్మం మీరు నిర్వర్తిస్తున్నారా? ప్రస్తుతం మీ నేపథ్యం ఏంటి? అంటే మీరు ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా, లేదా వ్యాపారం చేస్తున్నారా, లేదా పాస్టర్గా మీరు కొనసాగుతూ ఇలాంటి వాటికి సమాధానాలు ఇస్తున్నారా? నేను చిన్న వ్యాపారం చేస్తుంటానండి.
ఓకే, అంటే ప్రస్తుతం మీరు వ్యాపారం చేస్తున్నారు? చిన్న వ్యాపారం చేస్తుంటాను. ఓకే. పాస్టర్ మాత్రం కాదు. మీరు పాస్టర్ గారు? పాస్టర్ గారిని కాదు, నేను స్వార్థికులు కాదు. స్వార్థికుడిని కాదు. ఓకే. నేను కేవలం చిన్న వ్యాపారం చేస్తుంటాను. రైట్. అయితే నేను సరదాగా ఫేస్బుక్లో ఒక అకౌంట్ క్రియేట్ చేశాడు మా బ్రదర్ ఒక అతను. అంటే ఈ బుక్స్ చదవటం, ఈ ఫ్రెండ్షిప్ అనేది ఇలాంటి అలవాటు ఉండటం వల్ల మీకు సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఇలాంటి వాళ్ళతో ఇంకా మీరు దేశ విదేశాల్లో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, మీరు చాలా విషయాలు చర్చించుకోవచ్చు, తెలుసుకోవచ్చు అని చెప్పేసి నాకు మా బ్రదరు, మా పిన్ని కొడుకు బ్రదర్ నాకు పరిచయం చేశాడు. ఓకే. అప్పటి వరకు నాకు తెలియదు అసలు సోషల్ మీడియా ఏంటో తెలియదు, యూట్యూబ్లో అని తెలియదు, అసలు తెలియదు వాటి గురించి అసలు. ఓకే, రైట్. ఆ విధంగా నేను సోషల్ మీడియాలోకి రావడం జరిగింది. ఓకే. వచ్చినప్పుడు ఏమైందంటే నేను ఇట్లా చూస్తున్న క్రమంలో కొన్ని పోస్టులు నాకు కనపడ్డాయి. ఆ పోస్టులు ఏంటంటే చాలా భయంకరంగా కొంతమంది మతోన్మాదులు బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను వక్రీకరిస్తూ అక్కడ ఉన్నది ఒకటైతే ఆ రెఫరెన్స్ తీసుకొని వీళ్ళు వక్ర భాష్యం చేయటం, అట్లాంటి పోస్టులు నాకు కంటపడ్డాయి. చాలా దారుణంగా వక్రీకరిస్తూ నాకు కంటపడ్డాయి అనమాట. ఆ విధంగా నేను ఇంకా వాటి మీద దృష్టి పెట్టాను. ఏంటి ఈ విధంగా వీళ్ళు ఇంత దారుణంగా చెప్తున్నారు, ఇది లక్షల మంది చూస్తారు కదా, ఇవన్నీ ఇవి నిజం అనుకుంటారేమో, ఈ అబద్ధాలనే నిజం అనుకొని ప్రజలు మరి పొరపాటు పడతారేమో, సత్యం ఏందనేది మనం ప్రజలకు తెలియజేయాలి, వాక్యం గురించి మనం ప్రజలకు తెలియజేయాలి, ఇలా అబద్ధాలను కూడా తిప్పికొట్టాలని ఒక ఆలోచన నాకు వచ్చింది. ఓకే. వెంటనే నేను ఇంకా ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో అది ఇక ఎంటర్ అయిపోయి ఎక్కడ వాళ్ళు ఏ విధంగా అబద్ధం చెప్పారు, వాక్యాన్ని ఎక్కడ వక్రీకరించారు అనేది ఆ రెఫరెన్స్ తీసుకొని ఇది ఈ విధంగా ఉంది, ఇది ఈ విధంగా ఉంది, వీళ్ళు ఈ విధంగా అబద్ధం చెప్పారు, వాక్యం సత్యం ఇది అని చెప్పేసి నేను చెప్పే ప్రయత్నం చేసేవాడిని. చాలా నేను ఆ రోజుల్లో అప్పుడు సుమారు ఒక 5-6 ఏళ్ళ క్రితం నేను వచ్చింది ఫేస్బుక్ వాటిలో స్టార్టింగ్. 5-6 ఏళ్ళ క్రితం నేను బాగా బిజీగా ఉండేవాడిని, ఇంకా ఇప్పుడు కంటే కూడా బిజినెస్లో ఫుల్ బిజీగా ఉండేవాడిని. ఓకే. సాయంత్రం నైట్ వచ్చేసరికి 11 అట్లాగా అయ్యేది. ఆ టైంలో కూడా నిద్ర మేలుకొని ఆ పోస్టులు చూసుకుని అప్పుడే టైం ఖాళీ దొరికేది. ఓకే. ఆ టైంలో అవి చూడటం, అవి చూస్తే నిద్ర పెట్టేది కాదు. ఇంకా నా దగ్గర ఉన్న బుక్స్ తీసుకోవడం, దీనికి ఆన్సర్ ఏంటని ఎత్తుక్కోవటం, వెంటనే దానికి ఆన్సర్ పెట్టేసేయటం, కౌంటర్ పోస్టులు కూడా పెట్టేసేవాడిని. ఓకే. ఇది ఈ పలానా వ్యక్తి ఈ విధంగా బైబిల్ని వక్రీకరించాడు, దీనికి వాస్తవం ఇది అని దాని లింక్ ఉన్నటువంటి కొన్ని రెఫరెన్స్లు పెట్టేసి ఇది సత్యం అని చెప్పి, నేను చెప్పింది సత్యం అని చెప్పేసి బైబిల్ ఉన్న వాక్యాన్ని నిరూపిస్తూ పెట్టేవాడిని. అతను ఏ విధంగా అబద్ధం చెప్పాడు. ఆ విధంగా ఒక పోస్ట్ పెట్టాలంటే మినిమం 4 గంటలు పట్టింది నాకు. ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాలంటే మినిమం 4 అవర్స్ పట్టింది. ఓకే. అంత రెఫరెన్సులు కానివ్వండి, ఇంకా అవి ఎక్కడెక్కడ ఉన్నాయి వెతికి మొత్తం అవన్నీ ఒక క్లుప్తంగా అర్థమయ్యేటట్టు ప్రజలకి టైప్ చేసి ఇవ్వడానికి 4 అవర్స్ పెట్టి. ఓకే. ఆ విధంగా అంటే ఇప్పుడు సమాజానికి మీరు తెలిసింది ఫేస్బుక్ సోషల్ మీడియా ద్వారానే, మాకు కూడా అలాగే తెలుసు. అందుకే అంటే మీలో ఉన్న పోరాట పట్టిమను చూస్తే అసలు ఏంటి మీ ఉద్దేశం, అసలు మీ గోల్ ఏంటి, అదే మీ లక్ష్యం ఏంటి, లేదా మీ ఉద్దేశం ఏంటి, మీ నేపథ్యం ఏంటో తెలుసుకోవడానికే, లేదా మీ నుండి కొన్ని విషయాలు ఈ సమాజానికి తెలియపరచడానికే నేను మిమ్మల్ని ఆహ్వానించాను ఈరోజు. చాలా సంతోషం, వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక అంశంలోనికి నేను ప్రవేశిస్తున్నాను. సాంబశివరావు గారు, ఒకటి గమనించండి, ఈ సమాజానికి ఈ షో ద్వారా కేవలం ఒక క్రైస్తవ్యానికి కాదు, ఇటు హైందవ మతానికి చెందిన ప్రజలకు, అటు ఇస్లాం మతానికి చెందిన ప్రజలకు, ఇటు క్రైస్తవులకు కూడా వాస్తవాలు అందాలన్నదే నా ప్రధాన ఉద్దేశం. అంతేగాని వేరే మతాలను కించపరచడానికో, లేదా మీరు హైందవ మతాన్ని విమర్శిస్తున్నారని, లేదా హైందవ మత గ్రంథాలలోని విషయాలు విమర్శిస్తున్నారని మీ చేత మరలా విమర్శింప చేయడానికి నేను ఇక్కడికి మిమ్మల్ని ఆహ్వానించలేదు. పెట్టిన అంశం కూడా మీకు తెలుసు, మత సామరస్యత కొరకు భారతీయుని యొక్క బాధ్యతలు అనే అంశం మీద ఈరోజు కొన్ని విషయాలు చర్చించబోతున్నాం. ఇది పెట్టడానికి కూడా గల కారణం ఏంటంటే, మీరు ఒక్కసారి ఈ కారణాన్ని కూడా మీరు వినాలి. శ్రీకాకుళానికి చెందిన ఒక సహోదరుడు నన్ను చాలా ప్రశ్నలు అడిగాడు. అతడు నన్ను ప్రశ్నించినప్పుడు అతడు హిందువా, క్రిస్టియనా, ముస్లిం అనేది చెప్పలేదు. నేను ఒక భారతీయుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను అని నన్ను ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను. అంటే యూట్యూబ్ లైవ్లో కూడా ప్రశ్నలు జవాబులు కార్యక్రమంలో నేను తెలియజేశాను. అతడు కోరుకున్నది ఒక్కటే, భారతీయుల మధ్య ఈ మత సంబంధమైన మతపరమైన విషయాలు, మత గ్రంథాలలోని విషయాలు ఒకరికొకరు ఎత్తి చూపించుకోవడం వలన భారతీయత, మత సామరస్యత దెబ్బతింటుంది కదా, జాతీయ భావం దెబ్బతిని మతాల మధ్య, కులాల మధ్య చిచ్చురేగే పరిస్థితి ఉంది కదా, దీనిని మీరు రూపుమాపలేరా, మీరు సరిచేయలేరా అని ఆయన నన్ను రిక్వెస్ట్ చేశాడు.
సో దానిని బట్టి మిమ్మల్ని ఇక్కడి వరకు ఆహ్వానించి మీ ద్వారా ఇదేమన్నా సాధ్యమవుద్దేమో అన్న ఉద్దేశంతో మిమ్మల్ని పిలిపించా. ఇక నేను అంశంలోనికి ప్రవేశిస్తున్నాను. ఈరోజు మనమందరం భారతీయులం. భారతదేశానికి ముందుగా భారతీయులుగా మనకు మన మతానికి సంబంధించిన గ్రంథం కాకుండా యావత్ భారతదేశ ప్రజలందరికీ ఒక ప్రాముఖ్యమైన ప్రామాణిక గ్రంథం ఉంది. అది రాజ్యాంగం, భారత రాజ్యాంగం. ఖచ్చితంగా ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవించాలి, జాతీయ జెండాని గౌరవించాలి, జాతీయ గీతాన్ని గౌరవించాలి, జాతీయ నాయకులను మనం గౌరవించాలి, ప్రభుత్వాన్ని, చట్టాన్ని మనం గౌరవించాలి. సో ఈ రాజ్యాంగంలో ఉన్న హక్కులను బట్టి ఒక మతానికి చెందిన ఆ గ్రంథాలలోని విషయాలు మనం ఎత్తి చూపించడం వలన ఆ మతాన్ని అనుసరిస్తున్న వారికి కోపము, ద్వేషము లేదా పగ రగిలి మత సామరస్యత దెబ్బతినదంటారా? మళ్ళీ అడుగుతున్నాను. భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ని మనం అనుసరించకుండా ఒక మతానికి సంబంధించిన లేదా మన మతం కాని మత గ్రంథాలకు సంబంధించిన విషయాలు ఎత్తి చూపించడం వలన లేదా చెప్పడం వలన అవతల వారి మనోభావాలు దెబ్బతిని, అది వాస్తవం అవాస్తవం పక్కన పెట్టేసి మనోభావాలు దెబ్బతిని వారు కూడా అలా ప్రవర్తించడం వలన మత సామరస్యత దెబ్బతినదంటారా? ఇప్పుడు మంచి ప్రశ్న అడిగారండి మీరు. ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందే. ఏదైతే మనకు రాజ్యాంగంలో పొందుపరిచారో ఒకరి విశ్వాసాన్ని ఒకరు విమర్శించుకోకూడదు, అందరూ గౌరవించుకోవాలి, ఒకరి మతాన్ని ఒకరి విశ్వాసాన్ని ఒకరు గౌరవించుకోవాలి, ఎటువంటి ఈ మత విద్వేషాలు కలగకుండా ఉండాలి అని చెప్పేసి ఏదైతే చెప్పారో దాన్ని మనం ఖచ్చితంగా పాటించాల్సిందే భారతీయులు. అది ఒక మంచి పద్ధతి కూడా. ఓకే. అయితే ఇప్పుడు మనం మాలాంటి వాళ్ళు కొంతమంది ఇట్లా ఈ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, సపోజ్ చెప్తున్నా, అంటే మీరని కాదు, ముందు ఆ విషయం చెప్తే తర్వాత మీ గురించి నేను వెళ్తాను, మీరు మాట్లాడే దాని గురించి వెళ్తాను. అంటే భారతదేశంలో ప్రతి పౌరుడు ప్రతి మతానికి సంబంధించిన గ్రంథాలను వారి మనోభావాలను గౌరవించవలసిన అవసరత లేదా? ఖచ్చితంగా అండి, గౌరవించాలి. ఎదుటివారి మత గ్రంథాల్లోని విషయాలు మనం ఎత్తి చూపించడం వలన, అది వాస్తవం అవాస్తవం ఎత్తి చూపించడం వలన అవతల వారి మనోభావాలు దెబ్బతిని మత సామరస్యత దెబ్బతినదంటారా? ఖచ్చితంగా అండి, దెబ్బతినే అవకాశం ఉంది ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే అట్లా చేయకూడదు. వాళ్ళ విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని మనం ఎత్తిపరిచి మాట్లాడకూడదు. వాళ్ళ గురించి, వాళ్ళ గ్రంథాల గురించి మనం మాట్లాడకూడదు, వాస్తవం అది. ఓకే. అయితే మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ మధ్య కాలంలో ఇంచుమించుగా ఒక 2 సంవత్సరాల నుండి సోషల్ మీడియాలో ఇటు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వీడియోస్ రూపంలో కానీ రాతల రూపంలో కానీ పోస్టుల రూపంలో కానీ పుస్తకాల రూపంలో కానీ మతోన్మాదులు బైబిల్ గురించి అనేకమైన విభిన్న భాష్యాలు వినిపిస్తూ కించపరుస్తున్నారు, విమర్శిస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? వారు ఎందుకు అలా చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే వారు అంటున్నారు మేము వాస్తవం చెబుతున్నాం, ఉన్నది చెబుతున్నాం అంటున్నారు. దీనికి మీ సమాధానం? ఖచ్చితంగా అవును. 2-3 ఇయర్స్ నుంచి బహుశా, అంతకుముందు పెద్దగా ఇంత సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లో ఈ రకంగా వీడియోలు పెట్టి అంత భయంకరంగా మాట్లాడేటంత ఇప్పుడున్నంత ఇది లేదు. కానీ మనం గమనించినట్టుగా ఖచ్చితంగా ఒక 2-3 సంవత్సరాల నుంచి ఇది బాగా ఉధృతమైంది. ఇది ఎక్కడి నుంచి, దీని బీజం ఎక్కడ పడింది, దీని కారణం ఏంటి, ఈ విధంగా బైబిల్ని విమర్శించడానికి, బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నిటి మీద ఉన్నది ఒకటైతే వీళ్ళు ఇంకో రకంగా వక్రీకరించి చెప్పడానికి ఇది ఖచ్చితంగా 2-3 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. అవును, సుమారుగా 2.5 సంవత్సరాలు. అయితే ఇది ఎక్కడ ప్రారంభమైంది అని అంటే ఒక వర్గం ఉంది ఖచ్చితంగా. ముఖ్యంగా పేరు చెప్పాలంటే కరుణాకర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతను ఫస్ట్ స్టార్టింగ్లో అదే పోస్టుల ద్వారాగా ముందు బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను వక్రీకరించి పోస్టులు పెడుతుండేవాడు సోషల్ మీడియాలో. ఓకే. పోస్టులు పెట్టే క్రమంలో ఇతను ఎంకరేజ్ చేశారు ఎవరు? కొంతమంది. అతను కోవచ్చు, హిందువులు అందరూ కాదు, హిందువుల్లో అందరూ మంచివాళ్లే, కానీ ఒక వర్గం ఉంది, మతోన్మాదుల వర్గం అని కొంతమంది ఉన్నారు. హైందవుల్లో వీళ్ళొక శాఖ, వీళ్ళు మేబీ చాలా తక్కువైనా కానీ ప్రమాదకరమైనటువంటి వాళ్ళు. కానీ హైందవులు అందరూ చాలా మంచివాళ్ళు, వాళ్ళు చాలా మంచివాళ్ళు. అయితే
ఈ కరుణాకర్ అనేటువంటి వ్యక్తి ఈ పోస్టులు పెట్టే క్రమంలో ఇతను ఎంకరేజ్ చేశారు కొంతమంది. ఉమ్. చాలామంది ఎంకరేజ్ చేసి నువ్వు ఆ పోస్టుల వరకే కాదు యూట్యూబ్లో వీడియోలు కూడా పెట్టాలని చెప్పేసి అతనికి కేవలం ఏదో 4-5 వేలకు వర్క్ చేసుకున్నటువంటి వ్యక్తిని అతనికి ఆర్థికంగాను అన్ని విధాల సపోర్ట్ ఇచ్చి బైబిల్ మీద బురద చల్లటానికి ఎక్కువ అతనికి బాగా అన్ని విధాలుగా ఎంకరేజ్ చేసి అతను ముందుకు నెట్టారు సోషల్ మీడియాలో. ఓకే. వాళ్ళల్లో నేను అనుకోవటం ఏంటంటే కేవలం సామాన్య వ్యక్తులు మాత్రమే కాదు, కొన్ని రాజకీయ శక్తులు కానివ్వండి, కొన్ని ఈ మా పీఠాధిపతులు మఠాధిపతులు వీళ్ళు కూడా ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది, మనకు అర్థమవుతుంది అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఆధారాలు ఉన్నాయంటారా? ఉన్నాయండి. ఎట్లాగంటే 30 లక్షల రూపాయల డబ్బులు అంటే అతని దగ్గర అది అసాధ్యం. 2 పుస్తకాలు ప్రింట్ చేయించాడు కరుణాకర్ సుగ్గున అనే అతను 2 పుస్తకాలు ప్రింట్ చేయించి 30 లక్షలు పెట్టి ప్రింట్ చేయించాడంటే అతనికి అన్ని డబ్బులు రావడం అనేది అతని దగ్గర లేవు. అన్ని డబ్బులు నెలకు 4-5 వేలు ఏదో జాబ్ చేసుకునేవాడికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అన్ని డబ్బులు కష్టం. కానీ ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అని అనడానికి సోషల్ మీడియాలో ఈ మధ్య వాళ్ళల్లో వాళ్ళే కొంతమంది గిట్టగా ఏదో వాటాల పంపకాలు ఏదో గిట్టగా బయటపడిన సందర్భాలు, వాళ్ళు పలానా వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళంతటి వాళ్ళే బయట పెట్టుకున్న సందర్భాలు. వాళ్ళు ఇలా చేస్తున్నారంటారు? కేవలం ధనార్జనేనండి. కేవలం ధనార్జన, పేరు కోసం ధనార్జన కోసం, జస్ట్ ఈ రెండే, పేరు ప్రఖ్యాతల కోసం. అంతే తప్ప పాపులర్ పర్సన్ మీద రాడు వేస్తే పాపులర్ అయినట్టుగా అవుతా అన్నట్టుగా వాళ్ళు ఎంచుకున్నటువంటి ఒక మార్గం ఇది. కేవలం బ్రతకటానికి అంటే ఇప్పుడు అతను అంతకుముందు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దానివల్ల అతను ఎక్కువ డబ్బు గడించడానికి టైం పట్టింది కాబట్టి, అవకాశం తక్కువ కాబట్టి ఇది ఈ ఒక్కర మార్గంలోకి వెళ్తే మనల్ని చాలా మంది ఎంకరేజ్ చేస్తారు, పేరు వచ్చింది, మనకు డబ్బు వచ్చింది అనే ఒక ఆలోచనతో అతను ముందుకెళ్ళిపోయాడు. సేమ్ ఆ విధంగా అతన్ని ఎంకరేజ్ చేస్తూ మరి మిగతా వాళ్ళు కూడా అట్లాగా చేయటం వల్ల అది అతను సక్సెస్ అయ్యాడు. దాంట్లో మతోన్మాదాన్ని ప్రదర్శించడంలో బాగా ఆరితేరాడు, సక్సెస్ అయ్యాడు. డబ్బులు కూడా అనుకున్నట్టుగానే బాగానే సంపాదించాడు దిట్టగా. అయితే మీరు ఇంకొక మాట అన్నారు, మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు పీఠాధిపతులు మఠాధిపతులు ఉన్నారన్న దానికి నాకు కనపడుతున్న సాక్ష్యం ఏంటంటే ప్రత్యక్ష సాక్ష్యం. ఎవరైతే ఇప్పుడు బైబిల్ మీద బురద జల్లుతుంటారో, బైబిల్ వాక్యాలు వక్రీకరిస్తుంటారో, జస్ట్ ఒక వీడియో పెడితే చాలు వాళ్ళు 2 రోజుల తర్వాత ఎక్కడ ఉంటారో తెలుసా మీకు? భారత్ టుడే ఛానల్లో ఉంటారు. ఓకే, రైట్. ఎవరైతే బైబిల్ మీద ఎవరు విమర్శిస్తూ వాళ్ళు ఏ మూలనన్నా ఉన్నాయి కాక వాళ్ళని సంకేసుకుని వచ్చి భారత్ టుడే ఛానల్లో కూర్చోబెడతారు. భారత్ టుడే ఛానల్లో కూర్చోబెడతారు. కూర్చోబెట్టి వాళ్ళ చేత ప్రసంగాలు చేపిస్తుంటారు బైబిల్ వ్యతిరేకంగా. ప్రతి ఒక్కళ్ళు గమనించండి, ఎవరైనా సరే. నేను చాలా మందిని చూశాను. ఈ మధ్య రీసెంట్ గా ఎవరు రాధా మనోహరం అంట, అట్లా అతను ఎవరో కూడా తెలియదు. అదేదో ట్రైన్లో ఏదో అది ఇది అని చెప్పేసి బైబిల్ మీద 4 మాటలు విమర్శలు చేశాడని 10 రోజుల తర్వాత చూస్తే అతను భారత్ టుడే ఛానల్లో చక్కగా ఉపన్యాసం చెబుతాం. అతన్ని కలుసుకోవడానికి వెళ్ళటం అదంతా చేయటం, అది అతని ద్వారా మళ్ళీ సభలు సమావేశాలు నిర్వహించడం. మరి ఇంతకంటే మనకు ఆధారాలు ఏం కావాలి? భారత్ టుడే ఛానల్లో వారిని ఆహ్వానించి కూర్చోబెట్టడం వలన దీని వెనక పీఠాధిపతులు ఉన్నారని మీ అభిప్రాయం? నా అభిప్రాయం అదేనా. మీ అభిప్రాయం? ఎందుకంటే కొంతమంది ఆ విధంగా మాట్లాడుతున్నారు కూడా. వాళ్ళు బయటకు వచ్చి బహిరంగంగా బైబిల్ని విమర్శిస్తూ క్రైస్తవులను ద్వేషిస్తూ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పీఠాధిపతుల్లో. కాబట్టి మన అనుమానానికి అది బలం చేకూర్చింది. అంటే పీఠాధిపతులుగా ధర్మ సందేశాలు పేరుతో ప్రజలను ఆధ్యాత్మిక చింతనతో నడిపించవలసిన వీరు తెర ముందు ఆధ్యాత్మిక పేరుతో వ్యవహరిస్తూ తెర వెనక నుండి ఈ మతోన్మాద శక్తులను ప్రోత్సహిస్తున్నారు. మనకి ఇంతకంటే స్పష్టమైన ఆధారం ఇంకేం అవసరం లేదు. అంటే మీరు కేవలం కరుణాకర్ సుగ్గున ఈ శివశక్తి కోసం మాట్లాడారు, వీళ్ళేనంటారా? అంతకుముందు తర్వాత కూడా ఎవరైనా ఉన్నారా ఈ కోవలో? కరుణాకరు వచ్చిన తర్వాత ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరుణాకర్ రాక ముందు కూడా మరి వీళ్ళ ప్రసంగాలు కొంతమంది ఎవరైతే ఉన్నారో పీఠాధిపతులు, వీళ్ళ ప్రసంగాల్లో మనకి కనపడినాయి. క్రైస్తవ మీద ద్వేషం అనేది మనకు కనపడింది. కాకపోతే అప్పుడు సోషల్ మీడియాలో అంత పాపులర్ కాలేదు కాబట్టి అంతగా తెలియదు. ఇతడు కొద్ది పాపులర్ అయ్యాడు. క్రైస్తవ మీద బురద చల్లడంలో కరుణాకర్ సుగ్గున నుండి బాగా రేగింది. అంటే అతను చూసి ఇంకొకళ్ళు, అంటే ఆ శాఖలోని, ఆ శివశక్తి అనే శాఖలో నుంచి ఇంకో తెగ వాళ్ళ కొంతమంది ఇడిపోయి ఇంకో తెగ పెట్టారు. ఓకే, ఆ తెగను కూడా వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ భారత్ టుడే ఛానల్లో కూర్చోబెట్టి ధనార్జన, కేవలం ధనార్జన. వీళ్ళకి ఏదో హిందూ మతాన్ని ఉద్ధరిద్దామనో లేదా ఇంకోటో కాదు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కేవలం ధనార్జన.
ఓకే. అంతకుమించి ఇంకేం లేదు. కేవలం ధనార్జన కోసమే వారు ఈ పని చేస్తున్నారు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మనకు అభ్యంతరకరం, ఇప్పుడు భారత్ టుడే ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు అందరూ వాళ్ళే ఉంటారు. విచిత్రం అది. నేను ఎక్కడా చూడాల, ఏది టీవీ ఛానల్స్ చాలా ఉన్నాయి, కానీ ఒక చర్చా కార్యక్రమం పెట్టేటప్పుడు క్రైస్తవుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకి అనుకూలమైన ఆలోచనలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళని కూర్చోబెట్టుకుంటారు. అనుకూలమైన కాదు, కేవలం వాళ్ళ వర్గమే అదంతా. హిందువులుగా ఉన్నటువంటి ఏదో ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళని కొంతమందిని పిలిచేదనో ఇంకా వాళ్ళే బైబిల్ మీద బుర్ర చల్లుతుంటారు. వాక్యం అది అట్టుంది, ఆయన ఎట్టున్నాడు, ఈయన అట్టున్నాడు అని చెప్పేసి. మీరు ఇప్పుడు అలా అంటే లో కూడా మీ వాళ్ళని కూర్చోబెట్టుకుంటున్నారు కదా అని కూడా అంటారు. ఇప్పుడు ఇది చర్చా కార్యక్రమం లేదు కదా, ఇప్పుడు 4-5 ఒకళ్ళమే కూర్చున్నాం మనం. ఓకే. 4-5 అది అలా అనడానికి లేదు, ఎందుకంటే మీరు ఇంతకుముందు స్టార్టింగ్ లోనే హిందూ జనశక్తి వాళ్ళని పిలిచి చేశారు మీరు. ఓకే, రైట్. వాళ్ళు అలా చేయలేదు, అది కాబట్టి మిమ్మల్ని అనడానికి లేదు అట్లా. అదే రైట్ రైట్. ఓకే. ఇకపోతే ఈ టైటిల్ నిర్ణయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే కొంతమంది కొన్ని కామెంట్స్ చేశారు. ఏమనంటే విజయ్ కుమార్, సాంబశివరావు వీళ్ళిద్దరూ నిజంగా భారతీయులకు ఉండవలసిన బాధ్యతలు కలిగిన వారైనా? ఒకడేమో భరతమాతను కించపరిచాడు ఒకడు, మరొకడేమో హైందవ గ్రంథాలను ఎప్పుడు విమర్శిస్తూ ఉంటాడు. సాంబశివరావు గారేమో హైందవ మత గ్రంథాలను ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు. విజయ్ కుమార్ ఏమో భరతమాతను కించపరిచాడు, అలాగే క్రైస్తవులకు ప్రత్యేకమైన దేశం కావాలన్నాడు. మరి దీనిని బట్టి వీళ్ళకి ఏమన్నా బాధ్యతలు, ఏమన్నా భారతీయునికి ఉండవలసిన బాధ్యతలు ఉన్నాయంటారని కామెంట్ చేశారు. దీనిపై మీ సమాధానం ఏమై ఉంటుంది? మీరు చూసారో లేదో? చూశాను. ఓకే, చెప్పండి. అదే రైట్ రైట్. ఓకే. ఇకపోతే ఈ టైటిల్ నిర్ణయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే కొంతమంది కొన్ని కామెంట్స్ చేశారు. ఏమనంటే విజయ్ కుమార్, సాంబశివరావు వీళ్ళిద్దరూ నిజంగా భారతీయులకు ఉండవలసిన బాధ్యతలు కలిగిన వారైనా? ఒకడేమో భరతమాతను కించపరిచాడు ఒకడు, మరొకడేమో హైందవ గ్రంథాలను ఎప్పుడు విమర్శిస్తూ ఉంటాడు. సాంబశివరావు గారేమో హైందవ మత గ్రంథాలను ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు. విజయ్ కుమార్ ఏమో భరతమాతను కించపరిచాడు, అలాగే క్రైస్తవులకు ప్రత్యేకమైన దేశం కావాలన్నాడు. మరి దీనిని బట్టి వీళ్ళకి ఏమన్నా బాధ్యతలు, ఏమన్నా భారతీయునికి ఉండవలసిన బాధ్యతలు ఉన్నాయంటారని కామెంట్ చేశారు. దీనిపై మీ సమాధానం ఏమై ఉంటుంది? మీరు చూసారో లేదో? చూశాను. ఓకే, చెప్పండి. దీనికి మీ సమాధానం. ఇప్పుడు ఆ కామెంట్ చేసే వాళ్ళంతా ఏంటంటే వాళ్ళు ఏదో దేశభక్తుల్లాగా ఫీల్ అయిపోతుంటారు. అది నాకు నవ్వొచ్చే విషయం ఏంటంటే, కార్గిల్ యుద్ధంలో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు వీళ్ళంత బిల్డప్ ఎవరు అంతే. అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఓకే. వీళ్ళు దేశం కోసం ఏదన్నా మంచి పని చేస్తారంటే అది ఉండదు. ఏదన్నా మంచి పని చేసినటువంటి వాళ్ళ మదర్ తెరిసా అలాంటి విమర్శించడం తప్ప వీళ్ళు చేసేది అలాంటి వాళ్ళని. వీళ్ళు వీళ్ళ వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం ఉండదు, 1% కూడా ఉపయోగం ఉండదు, ఇంకా నష్టం కలుగుతుంది వీళ్ళ వల్ల. ఎలాగంటే ఈ విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం పెరిగి మత కలహాలు సృష్టించే విధంగా, దేశంలో శాంతి భద్రతల భంగం వాటిల్లే విధంగా వీళ్ళు పురికొల్పుతున్నారు అనమాట. వీళ్ళ వల్ల దేశానికి నష్టం, ఎటువంటి లాభం లేదు. ఓకే. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎదుటి వాళ్ళని పట్టుకొని ఇగో మా దేశాన్ని ఎలా మాట్లాడారు, ఇలా అవమానిస్తూ మాట్లాడారంటారు. వాస్తవానికి ఆ రోజు మీరు మాట్లాడిన క్లిప్పింగ్ అందరూ చూశారు. మీరు మాట్లాడిన మాట ఎంతమంది భర్తలు ఉంటారు అక్కడే కదా ఉంటారని చెప్పిన మాటని ముందు మాటను కట్ చేశారు. అవును అవును, అదేలేండి. నా ఉద్దేశం ఏంటంటే తల్లికి ఒకడే యజమానుడు, ఒకడే భర్త, అక్కడే వాళ్ళకి తెలుసు, దేశానికి ఒక్కడే ఉండాలి. ఎవరైతే మీ మీద కేసులు పెట్టారో వాళ్ళకి తెలుసు ఆ సంగతి. మీరు ఎటువంటి తప్పు చేయలేదు, తప్పు మాట్లాడలేదని వాళ్ళకి తెలుసు. కానీ ఏంటంటే కుట్రపూరితమైన ఉద్దేశం, ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి క్రైస్తవుల్ని, ఇరికించాలి. అది చాలా సిల్లీ అసలు. అది మీరు అరెస్ట్ చేయడం కూడా చాలా సిల్లీ అసలు. అది ఎవరు హర్షించరు దాని విషయంలో. అట్లాగా వీళ్ళు ఏంటంటే ఈ విధంగా అన్నారంటే వీళ్ళు అసలు దేశభక్తి ఏ క్వశ్చన్ లేదు. వాళ్ళ గ్రంథాల్లో సాంబశివరావు మాట్లాడుతున్నారంటే ఆ పరిస్థితి కల్పించింది వాళ్ళే. మనంతట మనం కావాలని అవకాశం ఇచ్చింది వాళ్ళే. మనంతట మనం కావాలని ఏమైనా పెడితే అది మన తప్పు. అది అదనమాట. ఓకే, నేను డైరెక్ట్ గా మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. నేను అడుగుతున్నా వాళ్ళది కాదు. ఎక్కువగా హిందూ గ్రంథాలలో ఉన్న విషయాలు ఎక్కువ టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు మీరు. దాన్ని విమర్శ అని కూడా అంటున్నారు చాలామంది. అయితే అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకు మీరు వారి గ్రంథాల్లో ఉన్న విషయాలు ఎత్తి చూపించవలసిన అవసరత వచ్చింది? మంచి ప్రశ్న అడిగారండి. నేను యాక్చువల్గా నాకు ఆ గ్రంథాల మీద కొంత పట్టు ఉంది చిన్నప్పుడే. ఓకే. ఎక్కువ చదివేవాడిని బాగా.
అయితే అప్పుడు వినోదం కోసం చదివేవాడిని, ఏదో విఠలాచార్య సినిమాలాగా ఉండేది అప్పట్లో అవి. ఓకే. అట్లా ఆ సినిమాలు కూడా బాగా చూసేవాడిని అప్పట్లో, ఆ టైప్ ఆఫ్ పిక్చర్స్, పురాణాలు వాటికి సంబంధించిన గ్రంథాలు కూడా బాగా చదివి ఎక్కువ వాటి మీద ఆలోచన ఎక్కువ ఉండేది. అంతేకాదు నేను మామూలు యాక్చువల్గా కూడా నాకు వ్యక్తిగతంగా కూడా ఇష్టం అది. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా నాకు నోట్సులు కూడా పైన అట్ట శివుడు బొమ్మ ఉండాల, అంతే. శివుడు బొమ్మ ఉన్న నోట్సులు మాత్రం ఏరుకొని తెచ్చుకునేవాడిని. అంత మీరు చదువుకునేటప్పుడు మీ నోట్బుక్ పైన శివుడు బొమ్మ ఉండాలా అంతే. అప్పుడు ఉండే అట్లాగా సినిమా యాక్టర్ల బొమ్మలు, లేదంటే దేవుడి బొమ్మలు, ఇప్పుడు కూడా ఉంటాయిలే దేవుడి బొమ్మలు ఉంటుంటాయి. అట్లా అంత పిచ్చిగా ఉండేది భక్తి. ఆ విధంగా ఎవరైనా ఏదైనా కించపరుస్తూ మాట్లాడితే పిల్లలే, చిన్నపిల్లలమే కదా అప్పుడు, ఎవరైనా మీ దేవుడు అట్ట ఇట్ట అనేది అంటే వాళ్ళని పెళ్లి మని కొట్టేవాడిని. అట్లా ఉండేది, అంత పిచ్చి మీద చదివేవాడిని ఆ పుస్తకాలు. కాబట్టి నాకు ఆ గ్రంథాల మీద కొంత అవగాహన ఉంది, పట్టుంది. అయితే ఇప్పుడు ఏదైతే ఉన్నారు, నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఈ విధంగా, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, సపోజ్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నాను. కరుణాకర్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీ దేవుళ్ళు అరిషడ్ వర్గాలు ఉన్నాయి, కామం ఉంది, క్రోధం ఉంది, లోభం ఉందని అని చెప్పేసి బైబిల్ ఉన్న వాక్యాలను తీసుకొచ్చి రెఫరెన్స్ పెట్టి కింద వక్ర భాష్యాలు రాస్తున్నారు వీళ్ళ ఇష్టం వచ్చినట్టు. నేను చదివినప్పుడు బైబిల్లో నాకు ఏం కనపట్లా, ఎక్కడా లేవు. వీళ్ళు వక్రీకరిస్తున్నారని మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే నేను ఇంతకుముందు ఏదైతే చదివి ఉన్నానో నాకు ఆ విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి, ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి. మరి ఆ లక్షణాలు ఉన్నటువంటి ఆ సంఘటనలు చదివినప్పుడు నాకు అవి జ్ఞాపకం వస్తున్నాయి. నాకు అరే దేవుడు వీళ్ళు అనవసరంగా బైబిల్ని కించపరుస్తున్నారు, ఇవి ఉంది అక్కడ కదా, అక్కడ ఆ గ్రంథాల్లో ఉన్న విషయాలు కదా ఇవన్నీ కూడా, ఆ దేవుళ్ళకు ఉన్న లక్షణాలు కదా. ఈ కరుణాకర్ లాంటి వాళ్ళు ఏం తెచ్చి దీన్ని ఒక అబద్ధాన్ని క్రియేట్ చేస్తూ బైబిల్ దేవుడికి ఆపాదిస్తున్నారు అని చెప్పేసి మన తెలిసిన నోరుకొనలేను కదా. తెలియనోడు అంటే సరే ఏదో గమ్ము నూరుకుంటాడు. నాకు ఆ విషయాలన్నీ తెలిసినప్పుడు, నా మనసులో ఉన్నప్పుడు నేను చూస్తా ఊరుకొనలేనుగా. ఇప్పుడు సపోజ్ కరుణాకర్ మాట అన్నాడు ఒక డిబేట్లో, యెహోవా దేవుడు ఏదోను దోనంలో చల్లబోట నడిచి వస్తా ఉన్నాడు అని ఉంది. నడిచి వస్తున్నాడు, ఆయన కాళ్ళు చేతులు ఉన్నాయి, కాళ్ళు చేతులు ఉన్నవాడు దేవుడు ఎలా అవుతాడు అని చెప్పేసి ప్రశ్నించాడు అతను. బహుశా జాన్ రాజు గారి డిబేట్లో అనుకుంటుంది, నాకు సరిగ్గా గుర్తులేదు. మరి ఆ మాట అన్నప్పుడు నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. నేను చదివిన గ్రంథాల్లో పార్వతీదేవి నలుగు పిండితోటి స్నానం చేసింది. పార్వతీదేవి నలుగు పిండితోటి స్నానం చేసింది, శివపురాణంలో ఉంది స్పష్టంగా. మరి నువ్వు ఏదైతే మాట్లాడేవో, కాళ్ళు చేతులు ఉన్నటువంటి వాళ్ళు, శరీరం ఉన్న వాళ్ళు దేవుళ్ళు కాదని నువ్వు ఏదైతే మాట్లాడేవో, మరి నువ్వు ఏదైతే నమ్ముతున్నావో, మరి నీ నమ్మకాన్ని నేను ప్రశ్నించాలి కదా. నువ్వు అది వాళ్ళు దేవుళ్ళు అంటున్నావు, కాళ్ళు చేతులు ఉండి స్నానం చేసిన వాళ్ళని చక్కగా వాళ్ళని దేవుళ్ళు అంటున్నావు నువ్వు. ఇక్కడ బైబిల్లోకి వచ్చేసరికేమో ఈయన కాళ్ళు చేతులు ఉండి ఈయన దేవుడు కాదంటున్నావు. అంటే నువ్వు ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నప్పుడు నేను తప్పకుండా ప్రశ్నించాలా, మరి ప్రశ్నించాలనిపించింది నాకు. మరి దానికి నువ్వు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. అంటే ప్రశ్నకు ప్రశ్న సమాధానం లేదు, ఆన్సర్ చెప్పాను నేను. అంటే వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. మనం నేనే కదా, ఎవరైనా సరే మన క్రైస్తవులు బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళు ఏదైనా ఎత్తి చూపించినప్పుడు మనం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ముందు బైబిల్ నుండి సమాధానం చెప్పాలా, తిరిగి వాడి విశ్వాసాన్ని ప్రశ్నించాలా. నా పద్ధతి అయితే అదే. ప్రతిదానికి కూడా నా పోస్టులన్నీ మీరు చూసినట్లయితే స్టార్టింగ్ సమాధానం ఉంటుంది, వాళ్ళు ఏదైతే బైబిల్ నుంచి అడుగుతున్నారో దానికి సమాధానం ఉంటుంది, కింద లాస్ట్లో చివరిన తిరిగి వాళ్ళని ప్రశ్నించడం ఉంటుంది. చివర వాళ్ళని ప్రశ్నించడంలో వాళ్ళ గ్రంథాలు ఉన్న విషయాలు ఎత్తి చూపిస్తున్నాను. ఎందుకంటే అవకాశం వాళ్ళు కల్పించారు నాకు, అవకాశం ఏదైతే ఉందంటే వాళ్ళు కల్పించారు. ఇప్పుడు మన భారతీయులుగా మన బాధ్యతలు గురించి మనం మాట్లాడేటప్పుడు, ఇప్పుడు మీరు ప్రశ్నిస్తున్నారు అంటే వాళ్ళు ప్రశ్నించారని, వాళ్ళు ఎత్తి చూపించారని మీరు ఎత్తి చూపించడంలో వారు చేసిన తప్పే మీరు చేస్తున్నారేమో. వాళ్ళు విమర్శనాత్మకంగా ఎత్తి చూపిస్తున్నారు, నేను విమర్శనాత్మకంగా కాకుండా బాబు ఇది మరి అదైనప్పుడు ఇది ఎలాగైంది, అది వాళ్ళు దేవుళ్ళు అయినప్పుడు వీళ్ళు దేవుళ్ళు కాకుండా ఎలా పోయారని చెప్పేసి నేను జస్ట్ అది విమర్శనాత్మకంగా కాకుండా నేను మాట్లాడుతున్నాను. అంటే అందుకోసం తప్పు కదండి, అది తప్పు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు విమర్శనాత్మకంగా కావాలని రాయేస్తున్నారు మీద, నేను అట్లా చేయట్లేదు. బాబు ఇది ఈ రాయి మాది కాదయ్యా, ఇప్పుడు వాళ్ళు నా ఇంటి మీద ఒక రాయి వేశారు, బాబు ఈ రాయి మాది కాదయ్య మీదేనని చెప్పేసి వాళ్ళ వరండాలు ఇసిరేసాను. వాళ్ళు మా ఇంటి మీద ఎత్తి నేను వాళ్ళ వరండాలు ఇసిరేసాను, అంతే, తప్పేం కాదనుకో. అయితే మీరు అలా అతడు అడిగిన వాటికి సమాధానం ఇస్తూ, అతడు ప్రశ్నించాడు, అతడు ఎత్తి చూపించాడు, మీరు ఎత్తి చూపిస్తున్నారు. సహజంగా వారు ఎత్తి చూపించిన విషయాలకు మనం సమాధానం చెప్పినా, అంటే మీరు సమాధానం చెప్పినా వారు స్వీకరించకపోగా, అంగీకరించకపోగా, మీరు ఎత్తి చూపించిన విషయాలపై వారు సమాధానం ఇవ్వకపోగా రివర్స్ అవుతున్నారు, కోపం పెంచుకుంటున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే
ఇంకా బైబిల్ని కించపరుస్తున్నారు. దీని వలన మత సామరస్యత దెబ్బతిని క్రైస్తవ హైందవుల మధ్య మరి వివాదాలు రేగడం లేదంటారా? మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు దీనికి ఏంటంటే నేనేం చెప్తానంటే, అలాంటి వాళ్ళకి మరి విఘ్నులైనటువంటి హైందవులు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనల్ని ఏదైతే ప్రశ్నిస్తున్నారో మిగతా సమాజం అంతా కూడా వాళ్ళు చేశారని మీరు కూడా ఎందుకు చేయాలని ఏదైతే ప్రశ్నిస్తున్నారో మనల్ని, ఓకే, వాళ్ళందరిని కూడా నేను ఒక చిన్న మాట అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటంటే, నేను ఎందుకు అడిగానంటే ఇది నా ప్రశ్న మాత్రమే కాదు, అవునవును, క్రైస్తవ్యంలో ఉన్న చాలా మంది సేవకులు కూడా మాట్లాడుతున్న మాటలు. అవునవును. అయితే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు, హైందవుల విఘ్నులైనటువంటి వాళ్ళు, ఈ కరుణాకర్ లాంటి మతోన్మాదులు పెట్టే వీడియోలు, బైబిల్ని వక్రీకరించి వీడియోలు పెట్టినప్పుడు మనకు ఫోన్లు చేసి అడిగినట్లు, మనల్ని విమర్శించినట్టు వాళ్ళకి ఎందుకు బుద్ధి చావట్లేదు అనేది నా ప్రశ్న. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు వాళ్ళకి సుర్రమంటుంది. ఇప్పుడు నేను హైందవ గ్రంథాలు ఎత్తి చూపడానికి ప్రధానమైన కారణం కూడా ఒకటే. నేను ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందంటే, కరుణాకర్ బైబిల్ని విమర్శించి మాట్లాడేటప్పుడు ఎవరు నోరెత్తట్లా, హైందవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, హైందవ సోదరులు ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావయ్యా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, మన భారత రాజ్యాంగం ప్రకారం ఒకళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, నువ్వు ఎందుకు ఎత్తి చూపిస్తున్నావు వాళ్ళ గ్రంథాల్లో అని చెప్పేసి బుద్ధి చెప్పిన వాళ్ళు కానీ ఖండించిన వాళ్ళు కానీ ఒక్కళ్ళు కూడా లేరు. ఇంకా అతన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, మరి వాళ్ళని వెంట పెట్టుకుని మరి తిరుగుతున్నారు పెద్దలు తిరుగుతున్నారు. మరి అలాంటి వాళ్ళకి తెలిసి రావాలి, మన బాధ ఏంటో వాళ్ళకి తెలియాలంటే నేనేం చేయాలా? ఓకే, మనం ఎంత బాధపడుతున్నామో అదే బాధ వాళ్ళకి తెలియాలంటే నేనేం చేయాలి? ఆ బాధ ఏంటో వాళ్ళకి తెలియజేయాలంటే నాకు ఇది ఒకటే మార్గం కనిపించింది. మరి మనం ఎంత చెప్పినా వాళ్ళు వింటలా. 2 సంవత్సరాలు వేచి చూసాం. అప్పటి వరకు మనం పెద్ద కౌంటర్ వీడియోలుగా ఏం పెట్టలా. మనం దాదాపు సంవత్సరం దాకా మేం కానీ ఇంక మనోళ్ళు ఎవరు కూడా అంత ఇప్పుడు ఉన్నంత వాళ్ళు ఎవరు లేరు. అయితే ఇప్పుడు ఏదైతే నేను ఆ గ్రంథాల్లో ఉన్న విషయాలు తీసి మాట్లాడుతున్నానో, ఇప్పుడు నేను ఫోన్ నెంబర్లు కూడా ఇస్తున్న సరికి వరుసన ఫోన్లు చేస్తున్నారు అందరూ. ఏంటయ్యా నువ్వు అట్ట మాట్లాడుతున్నావు మా గ్రంథాల నుంచి అంటే, మరి ఏంటయ్యా మరి వాళ్ళు ఇప్పుడు మేము నమ్ముతున్న విశ్వాసాన్ని అది ఇదని చెప్పి వక్రీకరించి మాట్లాడినప్పుడు మాకెంత బాధ కలిగింది. ఇప్పుడు మీకు ఎంత బాధ కలిగింది అంత బాధ మాకు కలిగిద్ది కదా, మేము మీలాగా మనుషులం కదా అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ క్షణంలో మాత్రం వాళ్ళకి అర్థమవుతుంది. ఆ టైంలో పర్టికులర్గా ఏదైతే మనం వాళ్ళ గ్రంథాల నుంచి ప్రశ్నిస్తున్నామో అప్పుడు మాత్రమే ఓహో మనం ఈ మాట అంటే క్రైస్తవులు కూడా మనలాగా ఈ విధంగా బాధపడతారు కదా అని ఒక ఆలోచనని వాళ్ళ పుట్టించాం ఈ రోజున. ఖచ్చితంగా నిన్న కూడా నాకు ఒక అతను కర్నూలు నుంచి ఒక అతను ఫోన్ చేశాడు. అతను చెప్పేది ఏంటంటే, నేను ఈ మధ్య పెట్టిన కొన్ని వీడియోలు చూసి మా గ్రంథాల మీద మాకే అనుమానం వచ్చేటట్టు చేస్తున్నావయ్యా, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ విధంగా, మీరు మమ్మల్ని ఎడిపోమ్మంటారు ఇప్పుడు చెప్పండి అంటున్నారు. అంటే వాళ్ళకి అప్పుడు దాకా మనం మాట్లాడుకున్నంతసేపు వాళ్ళకి ఎటువంటి నొప్పి కలగల. కనీసం ఇలాంటి మతోన్మాదులు బుద్ధి చెప్పాలని ఒక ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు. ఇలాంటి మతోన్మాదులు బుద్ధి చెప్పాలి మిగిలినటువంటి హైందవ సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆలోచన కలిగించడం కోసం మాత్రం నేను ఈ గ్రంథాల విషయాలు ప్రస్తావిస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే ప్రత్యేకమైన కారణం అదే. నాకు వ్యక్తిగతంగా వాళ్ళ గ్రంథాల మీద కానీ వాళ్ళ మీద కానీ నాకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషం అనేది లేదు. అసలు వాళ్ళ ఆ విషయాలు ప్రస్తావించాలని కూడా నాకు లేదు. నేను ఇప్పుడు అదే చెప్తా. ఎవరైనా కానీ నాకు ఫోన్ చేసి అడిగినప్పుడు ఆపేసేయమనండి వాళ్ళని మొత్తం. ఏదైతే ఈ కరుణాకర్లు ఇలాంటి వాళ్ళు ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు బైబిల్ గురించి, వాళ్ళని ఆపేసేయమనండి. ఇమీడియట్గా నేను ఆపేస్తా. నేను పెట్టేవన్నీ కూడా కౌంటర్ వీడియోసే, కావాలని చూసుకోండి. వాడు పలానోడు ఇట్లాగ అన్నాడు, దానికి ఇది సమాధానం, ప్రతిదీ కౌంటర్ వీడియోసే. కాబట్టి వాళ్ళు ఆపేస్తే నేను క్షణాలు 15 minutesలో ఆపేస్తా. నాకు చాలా సంతోషం. మీ గ్రంథాలను విమర్శించాలని కానీ లేదంటే వాటి గురించి ఏదో ఇచ్చేయాలని కానీ నాకు అసలు ఆలోచనే లేదు. నాకు చాలా మంచిది, మీరు ఆపేస్తే నేను సైలెంట్గా ఉంటా, మీ గ్రంథాలతో నాకు అసలు అనవసరం అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా. అంటే మత సామరస్యత పాటించాలనుకునే ప్రతి భారతీయుడు ఎవరి మత విశ్వాసాలను ప్రకటించుకోవాలి తప్ప ఎదుటివారి మత గ్రంథాల గురించి వాటి గురించి మాట్లాడకూడదు. అసలు మాట్లాడకూడదు. మత సామరస్యత మనం మొన్నటిదాకా అసలు మనం ఇప్పుడు ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? మనం అప్పుడు మొన్నటిదాకా మనం 2 సంవత్సరాల క్రితం మనం ఎవరేమీ మాట్లాడలేదే, ఎవరే వీడియోలు లేవే, మనకి అసలు తెలియదే, ఇదంతా ఈ గందరగోళం లేదే, ప్రజల్ని ఈ రకంగా ఎవరు ఇబ్బంది పెట్టలేదే. మనం ఎందుకు ముందుకు రావాల్సి వచ్చింది? ఎంత ఓపిక పట్టాం, చాలా ఓపిక పట్టాం. సార్ ఇంకా మారుతారు, వాళ్ళల్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తారు, వాళ్ళు బుద్ధి చెబుతారని ఎదురు చూసాం. మనం ఎవరో ముందుకు రాలా. కాబట్టి మనం మరి ఎంతసేపు అని బైబిల్ వక్రీకరించి మాట్లాడిన అదే నిజం అనుకుంటారు కదా. అది నా భయం అది. అందుకే నేను ముందుకు రావాల్సి వచ్చింది. ఏదైతే బైబిల్ ఉండే రెఫరెన్స్లు పెట్టి ఒక్క భాషను చదువుతున్నారో
తెలియనటువంటి వాళ్ళు, ముఖ్యంగా అన్యులైనటువంటి హైందవ సహోదరులు కానివ్వండి, ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి క్రైస్తవులు కానివ్వండి, వాళ్ళంతా కూడా వీళ్ళు చెప్పే నిజం అనుకుని భ్రమపడతారేమో, ఒక ఆలోచన వచ్చిద్దేమో వీళ్ళకి. కాబట్టి మేము సత్యం ఏందో చెప్పాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావాల్సి వచ్చింది తప్ప, లేదంటే అసలు వాళ్ళ గ్రంథాల గురించి కానీ వాళ్ళ గురించి కానీ మనకు అనవసరం కదా, మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, చాలా సంతోషం అండి. అంటే మత సామరస్యత కోసం పాటుపడే ఎవరైనా సరే ఎవరి మత గ్రంథాలలో ఉన్న విషయాలు వారు ప్రకటించుకోవడం తప్ప ఎదుటి వారి మత గ్రంథాలలో ఉన్న విషయాలు ఎత్తు చూపించి విమర్శనాత్మకంగా చేయకూడదన్న అభిప్రాయం మత సామరస్యత సాధించడానికి మొదటి మెట్టు. అవును, ఒక విధంగా చెప్పాలండి. ఓకే, చాలా సంతోషం అండి సాంబశివరావు గారు. అలాగే ఈ లైవ్ షో విత్ వీకేఆర్ అనే కార్యక్రమం చూస్తున్న మా ప్రియ హైందవ, క్రైస్తవ, అలాగే ఇస్లాం సోదరులకు నా మనవి, మీరు ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే మీ కామెంట్స్ రూపంలో వాటిని అడగొచ్చు. తప్పనిసరిగా వాటిని సాంబశివరావు గారికి నేను సంధిస్తాను. ఆయన నుండి మనం సమాధానం రాబడదాం. అలాగే లైవ్ షో చూస్తున్న అనేకులు పలానా బ్రదర్ని మీరు కూర్చోబెట్టండి విజయ్ కుమార్ గారు, పలానా బ్రదర్ని కూర్చోబెట్టండి అని అడుగుతున్నారు. నాకు కూడా ఆ మాటలు ఉన్నప్పుడు చాలా సంతోషం. మీరు ఎవరినైతే రెఫర్ చేస్తున్నారో, ఎవరినైతే కూర్చోబెట్టాలని మీరు ఆశిస్తున్నారో ఆ వ్యక్తులను, ఆ బ్రదర్స్ను మీరు ముందు సంప్రదించి వారి అనుమతి తీసుకోండి. అంటే మీరు ఎవరినైతే అభిమానిస్తున్నారో, ఎవరినైతే ఇక్కడ కూర్చోబెట్టాలని ఈ లైవ్ షో విత్ వీకేఆర్లో కూర్చుంటే బాగుంటుందని ఆశిస్తున్నారో, ఏ వ్యక్తి పేరునైతే మీరు ప్రస్తావిస్తున్నారో ఆ వ్యక్తిని ముందుగా మీరు సంప్రదించి అతడికి సముఖత అయితే, అతడు ఒప్పుకుంటే, అతడికి ఇష్టమైతే తప్పనిసరిగా మేము అఫీషియల్గా మా క్రైస్ట్ గోస్పెల్ టీమ్ ఇండియా ఇంటర్నేషనల్ జాయింట్ డైరెక్టర్ బ్రదర్ ప్రశాంత్ కుమార్ గారి ద్వారా మేము వారికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తాం. అతని వీలును బట్టి తప్పనిసరిగా ఒక డేట్ని మేము కేటాయించి తప్పనిసరిగా ఆయనను ఈ లైవ్ షోలో కూర్చోబెట్టడానికి, ఒక ప్రత్యేకమైన అంశం మీద చర్చించడానికి మేము ముందుకు సాగుతాం. బ్రదర్స్ అందరూ గమనించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. అలాగే గత వారం లైవ్ షో విత్ వీకేఆర్ కార్యక్రమంలో ఖురాన్, బైబిల్ గ్రంథాల మధ్య వ్యత్యాసం అనే టాపిక్ మీద, అనే అంశం మీద సహోదరులు బ్రదర్ ప్రవీణ్ పగడాల గారితో చాలా ఉన్నతమైన చర్చ కొనసాగింది. దీనిపై చాలామంది ఇస్లాం సోదరులు నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి దూషిస్తూ, అలాగే వ్యక్తిగతంగా నన్ను బ్లేమ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నేను వారికి తెలియజేసేది ఒకటే, మరలా నేను ప్రత్యేకమైన అఫీషియల్గా మరొక వీడియోలో నేను తెలియజేస్తాను. ప్రవీణ్ పగడాల గారితో చేసిన చర్చా కార్యక్రమంలో, ఆ లైవ్ షో విత్ వీకేఆర్ కార్యక్రమం విషయంలో మీకేమైనా ఆయన మాట్లాడిన విషయాలపై సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే తప్పనిసరిగా ఆయన సూచించిన వ్యక్తులు, ఇస్లాం వక్తలు ఆయన సూచించిన సూచనల మేరకు ఆయనకు ప్రతిగా మరొక ఇస్లాం సోదరుని కూడా కూర్చోబెట్టి ఒక వేదిక ఏర్పాటు చేయడానికి కూడా క్రైస్ట్ గోస్పెల్ టీం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను. మీకేమైనా అభ్యంతరాలు ఉంటే డైరెక్ట్గా బ్రదర్ ప్రవీణ్ పగడాల గారిని మీరు సంప్రదించవచ్చు. ఆయన ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటే తప్పనిసరిగా మీరు సంప్రదించండి. ఈ లైవ్ షో విత్ వీకేఆర్ అనే కార్యక్రమంలో ఒక ఇస్లాం, క్రైస్తవ, హైందవ ప్రజల మధ్య సామరస్యతను తీసుకురావాలని, ఒక అవగాహన కల్పించాలని, వాస్తవాలు అందరూ గమనించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది తప్ప మరొక దురుద్దేశం లేదని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇక సాంబశివరావు గారు మరొక ప్రశ్నతో చర్చను కొనసాగిద్దాం. మీరు ఒక పుస్తకం రాశారు, కరుణాకర్ రాసిన బైబిల్ దేవుని నిజస్వరూప స్వభావాలు అనే పుస్తకానికి కౌంటర్గా మీరు ఒక పుస్తకాన్ని రాశారు. అందులో కరుణాకర్ రాసిన వాటికి సమాధానంతో పాటు వారి గ్రంథాల్లో ఉన్న విషయాలను కూడా మీరు ప్రశ్నించారు. మీరు రాసిన పుస్తకం గురించి ప్రపంచానికి ఇంకా సరిగా తెలియదేమో అన్న నా భావనతో మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు రాసిన పుస్తకం గురించి ఏమైనా కొన్ని విషయాలు చెప్పగలరా? దాని గురించి మీరు ఏమైనా వివరించగలరా? కరుణాకరు బైబిల్ను వక్రీకరిస్తూ రాసినటువంటి పుస్తకం, మొదటి పుస్తకం ఏదైతే ఉందో దానికి కౌంటర్గా మేము రెడీ చేసామండి. అది వాస్తవానికి నేను ఒక్కడిని కాదు, కానీ మా టీం అంతా కలిసి కష్టపడి ఆ పుస్తకాన్ని రూపొందించామన్నమాట. అయితే
దాంట్లో బైబిల్లో వాడు ఏదైతే కరుణాకర్ ఏదైతే ప్రశ్నలు వక్రీకరించి ఏదైతే రాశాడో బైబిల్లో ఉన్న వాక్యాలని వాటికి మేము సమాధానాలు ఇస్తూ మరి వాటికి లింక్ ఉన్నటువంటి వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఆ సందర్భానికి వాటికి లింక్ ఉన్నటువంటి సన్నివేశాలు లింక్ ఉన్నటువంటి విషయాలన్నీ వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి వాటినన్నిటిని కూడా తీసుకొచ్చి దాంట్లో ఉదాహరించడం జరిగింది. ఆ పేజీలు ఏ పురాణం అది ఎన్నో అధ్యాయం ఏంటనేది మొత్తం రెఫరెన్స్లు కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగా ఆ విధంగా ఆ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఏదైతే చెప్పాడో యెహోవా దేవునికి అరిషడ్ వర్గాలు ఉన్నాయి, కామం ఉంది, క్రోధం ఉందని ఏ విధంగా అయితే వాడు పుస్తకాల్లో అబద్ధాలు రాశాడో వాటన్నిటిని కూడా మేము వివరిస్తూ బైబిల్ నుంచి వాడు చెప్పిన తప్పని నిరూపిస్తూ మరి ఇవన్నీ కూడా ఈ అరిషడ్ వర్గాలు అనేవి మీ గ్రంథాల్లో మీ దేవుళ్ళకే ఉన్నట్టుగా మీ గ్రంథాల్లో రాసి ఉంది అని చెప్పి దేవి భాగవతంలో స్పష్టంగా చెప్పుంది. అరిషడ్ వర్గాలకు లోనే ఎవరయ్యానంటే దేవతలు అందరూ కూడా ముఖ్యంగా త్రిమూర్తులు అనేటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా అరిషడ్ వర్గాలకు లోనయ్యారని చెప్పి స్పష్టంగా ఉంది దేవి భాగవతం. కాబట్టి మీ గ్రంథాల్లో ఉన్న విషయాన్ని తీసుకొచ్చి నువ్వు బైబిల్ ఉన్న దేవునికి ఆపాదిస్తే ఎట్లా సరిపోద్ది, అది కరెక్ట్ కాదు కదా చూడమని చెప్పేసి మేము దాంట్లో చాలా స్పష్టంగా దేనికి అది వివరించడం జరిగింది ఆ బుక్లో. అది మా టీం అంతా కూడా కష్టపడి ఆ బుక్ని తయారు చేశారండి. కేవలం నా ఒక్కడి కృషి మాత్రమే కాదు కానీ మా టీం అంతా కూడా హెల్ప్ చేశారు దానికి. ఇంకా నెక్స్ట్ రెండో బుక్ కూడా రెడీ అవుతుందన్నమాట. జస్ట్ ఇంకొక 10-15 రోజుల్లో ప్రింటింగ్. అంటే ఇతను అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అని చెప్పి యేసుక్రీస్తు గురించి ఆ బైబిల్లో ఉన్న వాక్యాలు వక్రీకరించి ఏదైతే రాశాడో ఇతను ఈ విధంగా వక్రీకరించాడని బైబిల్ నుండి ఆ సమాధానాలు ఇస్తూ బైబిల్ నుండి తిరిగి దాంట్లో కూడా మళ్ళీ వాళ్ళ గ్రంథాల్లో ఉన్న విషయాలను కూడా చేర్చడం జరిగింది. మా పద్ధతి ఏంటంటే ఫస్ట్ నుంచి ఒకటే, ప్రశ్నించేవాడి విశ్వసనీయతను ప్రశ్నించుతాం అనేది నా పద్ధతి. ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. నేను ఆన్సర్ ఇస్తూ నన్ను ఏదైతే అడిగాడో, నేను నా విశ్వాసం గురించి ఏదైతే అడిగాడో దాన్ని నేను సమాధానం ఇస్తూ తిరిగి మళ్ళీ వాళ్ళని ప్రశ్నించడం అనేది నా పద్ధతి. ఇప్పుడు సమాజం అంతా మాట్లాడుకునేది దీని వలన మత సామరస్యత అనేది సాధ్యం కాదు కదా అన్న భావన మంచిదేనండి. అవును, కరెక్టేనండి అది. అయితే ఈ సమాజం అంతా ఏదైతే మనల్ని ప్రశ్నిస్తుందో అవతల వాళ్ళని కూడా ప్రశ్నించాలని నేను అనేది. ఇంకొకటి, మనం చేసేదాంట్లో ఒక న్యాయం అనేది కనపడుతుంది. ఎట్లా కనపడుతుందంటే అవతల వాళ్ళు మాట్లాడిన దాని కౌంటర్ మాత్రం మనం మాట్లాడుతున్నాం బాత్తోటి. ఆ అబద్ధం ఏడా స్ప్రెడ్ అది నిజం అనుకొని ప్రజలు ఎక్కడ అబద్ధం ఒక నిజంలాగా ఏడా స్ప్రెడ్ అయిద్దామని అని చెప్పేసి భయంతో మాత్రం మాట్లాడాల్సి వస్తుంది తప్ప లేదంటే మనం మాట్లాడడం అసలు. కాబట్టి వేరు నరిగితే చెట్టు ఎండిపోదు తప్ప కొమ్మలు కత్తిరిస్తే చెట్టు ఎండిపోదు. ఆ విషయం మనల్ని మరి విమర్శించేటటువంటి వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నాను. అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది, దానికి మూలం ఎవరు అనేది చెప్పేసి ఆ మూలాన్ని ఆపగలిగితే మాత్రం మొత్తం అయిపోతుంది వ్యవస్థ అంతా. ఏదైతే ఇది మొత్తం అయిపోద్ది. దేశంలో మత సామరస్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ముందుగా చెప్పినట్టుగా మీరు ముందుగా చెప్పినట్టుగా ఎవరి మత గ్రంథాల్లో ఉన్న విషయాలను, ఎవరి విశ్వాసాలను వారు ప్రకటించుకుంటే మంచిదనేది ఖచ్చితంగా అండి. మేము చెప్పేది కూడా అదే. ఖచ్చితంగా అసలు ఒకళ్ళని విమర్శించుకోకూడదని మనం కూడా చెప్పేది. ఒక సోదరుడు యూట్యూబ్ లైవ్ చాట్లో అడుగుతున్నారు, చాలామంది క్రైస్తవేతరులు మీరు ప్రకటించడం వలననే మేము మీ గ్రంథాలను ప్రశ్నిస్తున్నాము అంటున్నారు. దీనికి మీ సమాధానం? అంటే చాలామంది ఈ మధ్యకాలంలో వారి మత గ్రంథాలను విషయాలు కూడా ఎత్తి చూపిస్తూ రచనలు చేశారు, మాట్లాడుతున్నారు కూడా. మరి వాళ్ళు అలా చేయడం వల్లే మేము ప్రశ్నిస్తున్నాం, లేకపోతే మాకు పని పాట లేదా అని చాలామంది క్రైస్తవేతరులు అనడం మనం వింటున్నాం. ఇప్పుడు సోదరులు కూడా అడిగారు. మరి దానికి మీ సమాధానం ఏంటి? తెలుగు క్రిస్టియన్ మెసేజెస్ అండ్ సాంగ్స్ అనే యూట్యూబ్ అకౌంట్ నుంచి వారు అడుగుతున్నారు. ఎవరు వాళ్ళు? క్రైస్తవేతరులా? క్రైస్తవులు అడుగుతున్నారు. తెలుగు క్రిస్టియన్ మెసేజెస్ అండ్ సాంగ్స్ అనే యూట్యూబ్ అకౌంట్ నుండి యూట్యూబ్ లైవ్ చాట్లో అడుగుతున్నారు. చాలామంది క్రైస్తవేతరులు మీరు ప్రకటించడం వలననే మేము మీ గ్రంథాలను ప్రశ్నిస్తున్నాం అంటున్నారు. దీనికి మీ సమాధానం? అంటే ఇప్పుడు ముఖ్యంగా స్టార్టింగ్ అది మొదలైంది ఎక్కడి నుంచే అని అంటే మతోన్మాదుల నుంచే. హైందవంలో ఉన్నటువంటి మతోన్మాదులు కొంతమంది ఎవరైతే ఉన్నారో మనువాదులు లాంటి వాళ్ళు బైబిల్లో నుంచి విమర్శిస్తూ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి మనం సమాధానం చెబుతూ వాళ్ళని ప్రశ్నిస్తున్నాం అంతే. మనం అయితే ప్రారంభించలేదు. అది అందరూ తెలిసిన సత్యం. అది ఎక్కడ కూడా మనం ముందుగా వీడియోలు పెట్టి ఇదిగో మీ గ్రంథంలో అది ఉంది, మీ పురాణంలో అది ఉంది, ఇది ఉందని చెప్పేసి మనం ఎక్కడ కూడా మాట్లాడాల. ఇప్పటికి కూడా మనం ఆ గ్రంథాలను ప్రశ్నిస్తున్నాము అని అంటే అది కేవలం అవతలోడు ఏదో అంటేనే దానికి సమాధానం ఇచ్చే క్రమంలో మాట్లాడుతున్నారు తప్ప
కావాలని పని కట్టుకుని ఎవరు కూడా క్రైస్తవులు ఎవరు కూడా వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడలేదు. అది అంటే వారు మాట్లాడినందుకు మీరు మాట్లాడడానికి కూడా మీరు మాట్లాడారని మేము మాట్లాడుతున్నాం. లేదు, దానికి ఆధారం లేదు. వాళ్ళు చెప్పేది అబద్ధం. ఓకే, వాళ్ళు చెప్పేది అబద్ధం. ఎందుకంటే మనందరూ తెలిసిన విషయమే. 2 ఏళ్ల క్రితం సోషల్ మీడియాలో అసలు ఏ గొడవలు లేవు, ఈ వీడియోలు అసలు ఏమి లేవు. ఎవరిష్టం వచ్చిందో వాళ్ళు ప్రచారం చేసుకునేవాళ్ళు, అట్లా ఉండేది. మరి ఇక్కడ ప్రారంభం ఎక్కడ, యాడ్ నుంచి ప్రారంభం అయ్యానంటే అది మనకు స్పష్టంగా కనపడుతుంది. ఓకే, చాలా సంతోషం అండి.